ఆధ్యాత్మికతతో ఆంధ్రదేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ఒక మహామనిషి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామంలో శ్రీ హనుమత్ పీఠాన్ని స్థాపించి ఎందరి ప్రశ్నలకు మార్గదిక్సూచిగా నిలిచిన ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, భవిష్యత్ బ్రహ్మ, స్వర్గీయ బ్రహ్మశ్రీ శ్రీరామ్మూర్తి శర్మ గారు. ఆయన వేసిన బాటలోనే నడుస్తూ అటు ఆధ్యాత్మికంగా ఇటు రాజకీయంగా ఎందరికో, అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు ఆధ్యాత్మిక రంగం నుంచి కానీ ఎందరికో సహాయకారిగా ఉన్న ఒక మహా వ్యక్తి ఆయనే బ్రహ్మశ్రీ వల్లూరు శ్రీనివాస శర్మ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా మా వీక్షకులకు మీ చిరు పరిచయం. నా పేరు శ్రీనివాస శర్మ. మా తండ్రి గారు కీర్తిశేషులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, బ్రహ్మశ్రీ వేదమూర్తులు వల్లూరు శ్రీరామమూర్తి శర్మ గారు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామం. నేను వారికి 7 సంతానంలో 7వ వాడిని, కుమారుల్లో 3వ వాడిని. ఈ గ్రామం వృద్ధి కోసం స్వామివారి సేవ చేసుకోవడానికి పంచముఖి హనుమత్ పీఠాన్ని స్థాపించి 100 సంవత్సరాల నుంచి ఆ పరంపర కొనసాగించి, వారు హనుమదైక్యం చెందిన తర్వాత అనువంశికంగా నేను వారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఈనాడు వారి గురించి ఈ గ్రామంలో ఈ యొక్క తెలుగు ప్రజలకి వారు చేసిన సేవలను గుర్తించుకోవడానికి ఈ మాధ్యమం ద్వారా నన్ను కలవటం చాలా సంతోషం. వీరికి స్వామివారి శుభాశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామ్మూర్తి శర్మ గారి వారసుడిగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ పరంపరని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ జర్నీలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో అట్లాంటి వాటిని మీరు ఎలా తీసుకున్నారంటే మీరేం చెప్తారు? చిన్ననాటి నుండి మాకు సాంప్రదాయ కుటుంబమే, పూర్తి సాంప్రదాయ విలువలని పాటించిన కుటుంబం, ఆచారం, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళింది. కాకపోతే మా పూర్వం మా కుటుంబీకులంతా రకరకాల వ్యాసంగాల్లో, మా ఇంటి పేరు గల మా పెదనాయనలు కానీ పెద్ద తాతలు కానీ ఈ యొక్క రకరకాల వ్యాసంగాల్లో ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన ఇప్పుడు ఉన్నవారి కన్నా అంతకుముందు కుర్తాల పీఠాధిపతిగా ఉన్న శ్రీ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. వారి తర్వాత ఇప్పుడున్న వారు సిద్ధేశ్వరి స్వామి వారు కుర్తాల పీఠాధిపతిగా ఉన్నారు. ఇంకొక ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసిన ఆయన వల్లూరు బసవరాజు గారు. ఇంకొక పెద్ద తాతగారు నిజాం నవాబు కింద ఈనాంగా చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ పక్కన వల్లూరు రామకృష్ణారావుపురం, ఇప్పుడు ఆర్కేపురం అంటారు, అది వల్లూరు రామకృష్ణారావుపురం. ఆయనకు వచ్చిన ఈనామని పేదలకి ఆ రోజుల్లోనే 3 సెంట్లుగా విభజించి ఇళ్ల స్థలాలు ఇచ్చి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్న సందర్భం మా కుటుంబం. మాది అసలు గ్రామం వచ్చి గుంటూరు జిల్లా వంగిపురం మండలం వల్లూరు గ్రామం. మేము అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళం. అసలు మాది కరణీకం. ఈ కరణీకం ద్వారా గ్రామంలో సమస్యలు, మంచి చెడు మాట్లాడటం, మన గ్రామ వృద్ధి కోసం పాటుపడిన నేతృత్వం మా కుటుంబాన్ని. ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడం వల్ల మా కుటుంబం, మా మేనమామలైన అన్నంరాజు వారి యొక్క సంస్థానం ఈ ఊళ్ళో, వారిది 600 ఎకరం పొలం, వారి యొక్క మేనమామల ఆశీస్సులతో ఈ గ్రామంలోకి మా కుటుంబం వచ్చి చేరింది. అప్పటి నుంచి మా కుటుంబం ఈ గ్రామంలోనే ఉంటూ ఈ గ్రామం మాకు వృద్ధి చేసింది, మమ్మల్ని మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చింది. ఈ గ్రామం కోసం మేము కూడా ఏదో చేయాలని మా తండ్రి గారు ఆధ్యాత్మికంగా గుడి కట్టించటము, పీఠం స్థాపించటము, మా తండ్రి గారు మరి భగవాన్ రమణ మహర్షి గారు శిష్యరికం చేసి వారిచ్చిన ఆశీస్సులతో ఈ గ్రామంలో పంచముఖి హనుమత్ పీఠం స్థాపించి విశేషమైన సేవలు అందించారు. మా తరానికి వచ్చేటప్పటికి ఒక పక్క ఆధ్యాత్మికం, ఒక పక్క సామాజిక పరిస్థితుల్ని కలుపుకొని మరి ప్రజల అభ్యున్నత కోసం, గ్రామం వృద్ధి కోసం రాజకీయ ప్రవేశం కూడా చేయటం జరిగింది. సో రాజకీయ ప్రవేశానికి ఆధ్యాత్మికానికి భిన్నమైన కోణాలు, కానీ వాటిని రకరకాల సమస్యలు మేము ఎదుర్కొన్నా మా యొక్క మౌనం, మా పని మేము చేసుకుంటూ పోయే తత్వం అవ్వటం వల్ల మేము
చాలా ఇబ్బందులు పడ్డా కానీ ఆ ఇబ్బందులు మమ్మల్ని బాధించలేదు. ఆ వృద్ధిలో మా పాత్ర గణనీయంగా ఉందని చెప్పుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం మీ దగ్గరికి ప్రశ్న వేయించుకోవటానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి, దేశం నలుమూలల నుంచి అనుకోవచ్చు, ఎందరో ఇక్కడికి వస్తున్నారని చెప్పి మేము విన్నాం. అయితే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, దాని దగ్గర మనం ఏ విధంగా మనం సమాధానం చెప్తాం అన్నది అని అంటే మీరేం చెప్తారు? భారతదేశం ప్రపంచంలో కల్లా విలక్షణమైంది, ఆధ్యాత్మికపరమైంది, గొప్పదైంది. రకరకాల భిన్నమైన జాతులు ఉన్న, భిన్నమైన మరి శాస్త్రీయ దృక్పథాలు ఉన్న దేశం మంది. అలాంటి దేశంలో రకరకాల సమస్యలతో ఉండే ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి శాస్త్రపరమైన, వేదపరమైన పరిష్కారాలు మా పూర్వీకులు కనుగొని వారు పొందుపరిచిన విధానం మా తండ్రి గారు కూడా ఆచరించడం జరిగింది. దానిలో భాగంగా మా తండ్రి గారు నాడీ శాస్త్రాన్ని, నాడిల్లో చాలా రకాలు ఉన్నాయి. చాలామంది భృగునాడి, చండీ నాడి, దత్తనాడి, శాయి నాడి ఇలాంటివి ఉంటాయి. వాటిల్లో కూడా ఒక విభిన్నమైంది, ప్రత్యేకమైంది సహదేవి నాడి. ఈ సహదేవి నాడి ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత యుద్ధకాలం నుంచి వచ్చింది. భారత యుద్ధకాలంలో సహదేవుడికి కాలజ్ఞానం గొప్పతనం చాలా ఆయన గర్భంలో ఉన్న దగ్గర నుంచే ఉన్నది. అది మనకు చరిత్ర అంతా తెలుసు. ఆయన పొందుపరిచి మనకి ప్రసాదించిన ఈ యొక్క శాస్త్రీయ విధానమే సహదేవి నాడి. మా తండ్రి గారు గురుదేవులు వారి యొక్క ఆశీస్సులతో ఆ నాడీ గ్రంథాన్ని మరి అక్కడ నేర్చుకొని, వారు కూడా కృతాలంలో అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి పంచముఖి విశ్వేశ్వరుడు హనుమత్ దేవత పీఠాన్ని స్థాపించి ఇక్కడ రకరకాల సమస్యలతో వచ్చే వాళ్ళకి, రోగ పీడితులు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, లేదంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు వారి యొక్క కుటుంబ నేపథ్యంలో ఉండే సమస్యలు కానీ, లేదా గ్రహ బాధలు కానీ, ప్రయోగ బాధలు కానీ, వీటితో వచ్చే వ్యక్తులు వారి సమస్య నివారించుకోవటానికి, వారి సమస్య తెలుసుకోవడానికి మా తండ్రి దగ్గరికి రావటం, మరి ఆ నాడీ గ్రంథానుసారంగా ఇక్కడ గవ్వలు ప్రశ్న వేయించి వారు వచ్చిన సమస్య ఏంటి, వారు చెప్పక ముందే వారు వచ్చిన సమస్య ఏంటి, వారి సమస్య కారణం ఏంటి, దానికి పరిహారం ఏంటని మా తండ్రి గారు చెప్పేవారు. వారి యొక్క శిష్యరికంలోనే, వారి యొక్క కనుసన్నల్లోనే నేను కూడా చిన్ననాటి నుండి ఈ ప్రశ్న, నాడీ ప్రశ్న యొక్క తత్వాన్ని తెలుసుకొని వారి అడుగుదాడల్లోనే, వారి స్థాయిలో కాకపోయినా వారి యొక్క పేరును వృద్ధిలోకి తెచ్చుకుంటూ నేను ఈ యొక్క మా తండ్రి గారు ఇచ్చిన బాటని అనుసరిస్తూ ఉన్నాను. నేను మీ ప్రశ్న వల్ల సంతృప్తి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పాలంటే వేలల్లో ఉన్నారు. అయితే ఈ హనుమత్ పీఠానికి రావాల్సినంత పేరు రాలేదు అని అంటే మీరేం చెప్తారు? దీంట్లో ఒక్కటే ఉద్దేశం అండి. భగవంతుడు చెప్పినట్లు ఆచరణ మంచిది, ఆలోచన మంచిదయ్యి, కార్యక్రమం కార్యాచరణ గొప్పదైనప్పుడు ఫలితం గొప్పగా ఉంటుంది. మేము ఫలితంలో 10 మందిలోకి వెళ్ళి పేరు రావాలి, 10 మందికి తెలియపరచాలనే ఉద్దేశం మాకు ఎక్కడా లేదు. ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా మా గురించి తెలుసుకొని, మా తండ్రి గారి పేరు తెలుసుకొని, కానీ నేను వారి యొక్క తదనంతరం నా పేరు తెలుసుకొని, పర్లేదు ఇతను కూడా గొప్పగా చెప్తున్నాడని తెలుసుకొని కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు తృప్తిగా ఉన్నారు. చాలా గొప్పగా చెప్పగలం ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎక్కడా అసంతృప్తి పొందింది లేదు. సుమారు సంతానం లేని వాళ్ళు ఈ 100 సంవత్సరాల పైబడి చరిత్రలో సుమారు 1,00,000 మంది సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇవాళకి ఒక 89 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర మా తండ్రి గారి ద్వారా నామకరణం పొందిన వాళ్ళు, స్వామివారి యొక్క ఆశీస్సు పొందిన వాళ్ళు నేటికి ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే మంచి చేసుకుంటూ పోవటం, దాని ఫలితం మంచి కాబట్టి ఆ మంచి దేవుడు ఇస్తాడు, భగవంతుడు. అంతేగాని పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, వృద్ధి కోసమో అనేది మేము మాత్రం ఏం ఊహించలేదు. మేము కేవలం ఇది కూడా ఒక సామాజికరమైన సేవ, మానవ సేవ, మాధవ సేవ అన్నారు కాబట్టి
మానవుల్లో మాధవుని చూసుకుంటూ సేవ చేసుకుంటూ మా వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాం. ఇందాక మీరు చెప్పారు మేము వల్లూరు నుంచి ఇక్కడికి వలస వచ్చాము అని. ఇక్కడికి రాకమునిపే ఈ హనుమత్ పీఠం ఉందా, లేకపోతే ఆ, బ్రహ్మశ్రీ శ్రీరామూర్తి శర్మ గారు ఈ పీఠాన్ని స్థాపించారా? లేదండి, కేవలం ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాతే స్థాపించడానికి ముందు ఈయన ఆ శాస్త్రం నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. మా చిన్నతనంలో వారు చెప్తూ ఉండేవారు, ఈ రోజున రమణ మహర్షి గారు చరిత్ర విన్న రోజున, ఆ రోజున మా చిన్నతనం ఆయన చెప్పి మేము దాన్ని అవగాహన చేసుకోలేని రోజుల్లో విన్నది, ఈ రెండు చూస్తే మేము చాలా ఆశ్చర్యపోయాం. నేను వారికి కొడుకునేందుకు నేను చాలా గర్విస్తూ ఉన్నా. వారు ఏం చెప్పేవారంటే, చిన్నతనంలో వారికి అప్పటికి రాచపుండు అంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధి అని చెప్పేవాళ్ళు. ఆ వ్యాధి ఉన్న సమయంలో మా తండ్రి గారు వారికి సఫర్ ఏంటంటే, ఒక 3 కిలోమీటర్లు కొండ దిగి వారు అక్కడ వైద్యులు ఇచ్చిన ఈ వైద్యం ఇది తీసుకొని ఔషధం తీసుకొని మళ్ళా 3 కిలోమీటర్ల కొండ ఎక్కి వీరికి వైద్యానికి ఔషధాన్ని అందించటం. మరి మా తండ్రి గారు సగర్వంగా చెప్పుకునేవారు, వారిచ్చే రోజు పటిక బెల్లం ప్రసాదం కోసం ఔషధం ఇవ్వగానే చేతులు కట్టుకొని ఉంచునేవారట. వారికి ఏదో వచ్చినప్పుడు ఆ పటిక బెల్లం ఇచ్చి ప్రసాదం ఇచ్చేవారట. దాన్ని మా తండ్రి గారు చాలా సంతోషం, ఆనందం నిండిన కళ్ళతో చెప్తూ ఉండేవారు. ఈ రోజున మేము వారి చరిత్ర, భగవాన్ రమణ మహర్షి గారి చరిత్ర చదివినప్పుడు ఈ రెండింటిని పోల్చుకుంటే మా తండ్రి గారు ఎంత ధన్యులో, నేను వారు కుమారుడిగా పుట్టినందుకు నేను కూడా ధన్యుడని భావిస్తూ ఉన్నాను. వారి కార్యక్రమాన్ని కనీసం నా శక్తి స్థాయిలోనే చేస్తూ ఉన్నానని చెప్పగలను, వారి స్థాయిలో కాకపోయినా. ఈ గ్రామంలో ప్రజలు ఏ మంచికైనా ఏ చెడుకైనా మీ దగ్గరికే వస్తారు. అలా ఉన్న పరిస్థితుల్లో రాజకీయ అరంగేట్రానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా పేదరికం యొక్క ఇబ్బంది మాకు కూడా తెలుసు. ఈ గ్రామంలో నా కనులారా పేదరికం అనుభవించడం ఈ గ్రామ ప్రజలు నాకు తెలుసు. కూలి పనులు చేసుకునే వాళ్ళే మాత్రమే ఈ గ్రామంలో ఉండేవాళ్ళు. రైతు కుటుంబాలు ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో గ్రామం వృద్ధి కావట్లేదు అని అనుకున్న గ్రామ ప్రజలంతా మేము ఇటు హోణ విద్య అంటే ఆంగ్ల విద్య చదువుకొని ఉన్నాము, మరియు తండ్రి గారి యొక్క ఆశీస్సులతో, స్వామివారి యొక్క దయతో, కృపతో మేము ఇక్కడ ఈ మంత్రశాస్త్రం దానికి సంబంధించిన విద్యలన్నీ, మరి నాకు స్మార్త గురువులైన మా తండ్రి గారి దగ్గర వారు మా పీఠంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు, ఉపద్రష్ట సత్యనారాయణ గారు అని, వారి దగ్గర నేను స్మార్తం కూడా నేను చెప్పుకున్నాను. గ్రామ ప్రజలంతా ఒక మాట అనుకొని కులాలకి మతాలకి అతీతంగా మా తండ్రి గారి దగ్గరకు వచ్చి, గ్రామం వృద్ధి అవ్వట్లేదు, గ్రామ పెద్దగా మీ కుటుంబం నుంచి ఒక వ్యక్తి వస్తే ఆ అబ్బాయిని మీరు ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని మీకు తెలిసిన పరిచయాల ద్వారా ఈ గ్రామానికి చెందిన వృద్ధి మీరు చేయగలుగుతారని మాకు నమ్మకం ఉంది, కాబట్టి మీరు ఈ గ్రామాన్ని పట్టించుకోండి అని మా తండ్రి గారిని 1-2 సార్లు అడగగా, మా తండ్రి గారు వారి మాట కాదనలేక, ఎందుకంటే కులాలు భిన్నమైన ఉన్నా, చాలా ఎక్కువ కులాలు ఉంటాయి ఈ ఊళ్ళో, భిన్నమైన ఉన్నా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా వరుసలు పెట్టుకొని పిలుచుకునే తత్వం మా గ్రామంలో ఉండేది. మేము కూడా వాళ్ళలో కలివిడిగా ఉండేవాళ్ళం. ఆచారం ఆచారమే, పద్ధతే, మేము ఉండాల్సిన నియమం నియమమే. కానీ సగటు వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలనే పల్లెటూరు తత్వం నేర్పుతుంది. మేము ఆ పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఆ ప్రేమని ఇచ్చిపుచ్చుకునేవాళ్ళం. మా తండ్రి గారు గ్రామస్తుల మాట కాదనలేక మమ్మల్ని ఈ గ్రామానికి నాయకత్వం వహించమని ఆదేశించాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎలక్షన్ జరిపితే మేము గెలుపొంది ఈ గ్రామం అభివృద్ధికి బాట వేయడానికి ప్రయత్నం చేశాం. కాకపోతే రాజకీయానికి ఆధ్యాత్మికానికి భిన్నమైన ధ్రువాలు, మనస్ఫూర్తిగా చెప్పాలంటే రాజకీయాల్లో మేము ఇమడలేని పరిస్థితి. దీంట్లో ఆ పేరే రాజకీయం అంటేనే కుట్ర కుతంత్రం అన్నీ ఉంటాయి. ఒక పార్టీకి అనుకూలంగా పనిచేయటం రాజకీయంలో దురదృష్టం, కానీ తప్పనిసరి పరిస్థితి. ఆ రోజు కూడా గ్రామ పెద్దలంతా మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రోజు ఉన్న
స్థానిక శాసనసభ్యుల వారి దగ్గర తీసుకువెళ్ళి, కాకపోతే ఈ గ్రామంలో వారికి వ్యతిరేకంగానే గెలిచినట్లే చెప్పుకోవాలి. అంటే మేము ముందుగా వెళ్ళి చెప్పినా కాదు, నాకు వ్యక్తి ఉన్నారు, వారు నిలబడతారు, వారు గెలిస్తే వారు అని చెప్పగా మేము గెలిచిన తర్వాత అయినా వెళ్ళి మా గ్రామానికి నిధులు ఇచ్చి మా గ్రామాన్ని వృద్ధిలోకి తెండి అని కోరితే వారు తిరస్కరించిన మేరట మేము తప్పనిసరి పరిస్థితిలో ఒక రాజకీయ వ్యవస్థ ఉన్న పార్టీని ఆశ్రయించి ఈ రోజు వరకు కొనసాగుతున్నా. కానీ మా పరిధుల మేరే మేము రాజకీయాల్లో ఉంటాం. మా పరిధుల మేరే మేము బయటకు వచ్చి ఏం మాట్లాడినా ఏం చేసినా. కానీ మా దృష్టి అంతా దైవత్వం, మా దృష్టి అంతా ఆధ్యాత్మికం, మా దృష్టి దేవుడు యొక్క తత్వాన్ని ప్రజలకు బోధించడం. మా దగ్గరికి వచ్చిన వ్యక్తులకి మా యొక్క ప్రశ్న ద్వారా కానీ, మాకు తెలిసిన విద్య ద్వారా కానీ, శాస్త్రం ద్వారా కానీ కేవలం మంచి చేసే ప్రయత్నమే చేశాము ఇప్పటి వరకు. అంటే ఊరిని బాగు చేసే ఒక ప్రక్రియలో సో తాతగారు ప్రోద్బలం వల్ల మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పారు. సో వచ్చిన తర్వాత నుంచి ఊరి వృద్ధి ఏ విధంగా జరిగిందని మీరు విశ్లేషించుకుంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చెప్పగలనండి. వృద్ధి అనేది ఈ గ్రామంలో నేను రాకముందు ఒక్క సిమెంట్ రోడ్డు లేదు. కరెంటు నిలకడైన కరెంటు ఉండేది కాదు. 5 అడుగులు నీళ్లు గుంట పెట్టుకొని అక్కడికి వాటర్ వస్తే ఆ నీళ్లు అక్కడి నుంచి బిందెలతో తీసుకునేది. అంటే గ్రామం సంబంధించిన పైపుల ద్వారా. అంటే ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఈ సమస్యలన్నీ అప్పుడున్న ప్రభుత్వానికి తెలియదంటారా? తెలిసినా పట్టించుకోలేదా పట్టించుకుందా అనేది నేను దాని జోలికి పోనండి. నేను దీనికే ముందుకే వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఓకే, నిజంగా చెప్పాలంటే మరి ఉన్నదే నేను చెప్పానంటే వాళ్ళు పట్టించుకోకపోబట్టే. నేను రాజకీయ విమర్శ జోలికైతే పోవట్లేదు. ఒకే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండేది. తెల్లవారుజామున 1 గంటకి 2ంటికి నీళ్లు 4 అడుగులు గోతులోకి బిందె పట్టుకొని కొద్దిగా పడితే నీళ్లు పట్టుకునేవాళ్ళం. అలాంటి పరిస్థితి. వీధి దీపాలు మిణుకు అంటూ ఉండేది. ఒక్క సిమెంట్ రోడ్డు కూడా లేదు. హై స్కూల్ కానీ ఎలిమెంటరీ స్కూల్ కానీ నాణ్యమైన భవనాలు లేవు. ఈ ఊళ్ళో అన్ని తాటాకు పూరిళ్ళు నా కళ్ళారా చూశాను నేను. అలాంటి సందర్భంలో నేను గెలిచిన తర్వాత మా తండ్రి గారు ఇచ్చిన ధనంతో సొంత నిధులతో సిమెంట్ రోడ్డు వేయటం మొదలుపెట్టాను. ఆ తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనతో, అంటే వారు మరి రాష్ట్రానికి ఇచ్చిన సూచన, నిధులు 33% కడితే వారి నుంచి 67% వచ్చే నిధులకి నేను కూడా సుమారుగా 15 లక్షల రూపాయలు మా సొంత నిధులు వెచ్చించి గవర్నమెంట్కి 33% కింద కట్టి ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు వేయగలిగాను. సుమారు నాకున్న పరిచయం, మా తండ్రి గారికి ఉన్న పరిచయం ద్వారా 60,000 లీటర్ల వాటర్ ట్యాంకుని నిర్మించగలిగాను. నేను హై స్కూల్ బిల్డింగ్లు తేగలిగాను. ఇక్కడ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ 10 ఏళ్ల బట్టి బురదలో పడి ఉంటే కాంట్రాక్టర్ నష్టం వచ్చిందని అతను వెళ్ళిపోతే ఆ కాంట్రాక్టర్ని పిలిచి మా సొంత ధనం అతనికి ఇచ్చి నష్టపోకుండా ఆ యొక్క సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ లిఫ్ట్ చేసి కరెంటు ఇబ్బంది లేకుండా చేశాను నేను. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా 350 పక్కా గృహాలు ఈ గ్రామంలో నిర్మించానని సగర్వంగా చెప్పుకోగలను. అప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మీకు ఊతం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అనుకోవచ్చు. కాంగ్రెస్. సో ఈ జర్నీలో కొన్ని తగాదాలని, కొన్ని కేసులని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీరు ఫేస్ చేశారా? ఖచ్చితంగా ఉన్నాయి. దురదృష్టం అంటే నేను అలాంటివి ఎదుర్కొంటానని అనుకోలేదు. అప్పటిదాకా గ్రామం మొత్తం చాలా అప్యాయంగా పలకరించే గ్రామం రాజకీయంగా భిన్నమైంది. కానీ ఒకటే సంకల్పం, ఏదో ఒక రోజు మన మంచితనం ఖచ్చితంగా గుర్తిస్తారు అనే ఉద్దేశంతో కొంతమందికి నచ్చకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. అలాంటి పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుల వారికి ఎదురీది ఉన్నాననే ఉద్దేశంతో దురదృష్టమైన ఘటనలు నా మీద మత్తు కేసులు పెట్టారు, రేప్ కేసులు పెట్టారు. సో అవన్నీ పరిష్కరించుకోగలిగాను నేను. దేవుడున్నాడు, నిజం
మరి నలుగురికి తెలుసు, నా చరిత్ర తెలుసు. అయినా సరే ఎక్కడ మొక్కుకోకుండా, అధైర్యపడకుండా, నాకు ఈ ఊళ్ళో గ్రామస్తులు ఇవ్వనివ్వండి, బయట మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వనివ్వండి, మా కుటుంబ సభ్యులు ఇచ్చిన అండదండలతో నేను వాటినన్నీ పరిష్కరించుకొని, మనసుకి గాయం తగిలినా కానీ రాజకీయాల్లో సహజము, పూర్వీకులైన మా పెద్దలు కూడా రాజకీయాల్లో ఉంటే ఇది తప్పదురా, నువ్వు చేస్తున్న మంచిదే కాబట్టి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాకని చెప్తే ఆ ధైర్యం కొద్దీ నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఈ రోజు కూడా. రాజశేఖర రెడ్డి గారి తర్వాత, రాజశేఖర రెడ్డి గారికి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అని అంటే మీరేం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి వరకు రాజకీయాల్లో విలువలు, నైతికత, సభ నడుస్తున్నదంటే సభలో హుందాతనం, మరి ఉత్తర ప్రత్యుత్తరాల్లో జరిగే వాగ్వివాదాల విలువ, ఇవన్నీ నా కళ్ళారా చూశా. ఇవాళ కొన్ని పరిస్థితుల్లో నేను ఇప్పటికీ ఉన్న పార్టీలో కూడా అసంతృప్తి, వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి, లేదా అవతల పార్టీలో కూడా వాళ్ళ భాష, వాళ్ళ పద్ధతి, మరి తరాలు మారినాయి. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి వరకు ఉన్న రాజకీయం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజకీయంలో చాలా భిన్నమైన మార్పులు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే నాబోటి వాడు వాటిల్లో ఎమ్మలేడు. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మంచి చేయటమే ఉద్దేశం పెట్టుకుని ఇప్పటి వరకు అలాగే ఉన్నా. అంటే శ్రీనివాస్ శర్మ వల్ల అవుతుంది, శర్మ గారి వల్ల అవుతుంది, ఆయనే చేస్తాడు, నా గుమ్మం తొక్కిన వాడికి కాదన్ను. అట్లా నేను ఎవరి దగ్గరికి ఏమీ వెళ్ళను. రాజకీయాలతో సంబంధం ఉన్నా కానీ ప్రత్యక్ష రాజకీయాలు నేను ఇష్టపడను. నా దగ్గరకు వచ్చి నీ వల్ల అవుతుంది అని ఆశ్రయించిన వాడికి భరోసా ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళాను ఇప్పటి వరకు. అంతే తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో నా వృత్తిపరమైన అంశాల్లో నాకుండే ఇబ్బందుల వల్ల నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఎప్పుడో బయటకు వచ్చి పరోక్షంగా వెనక ఉండి నాకు నచ్చిన వాడికి చేసుకో జాగ్రత్త అని చెప్పి చేశాను తప్పితే ఇవాళ కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పాలంటే సతికిల పడ్డది అనడానికి చాలా కొద్దిగా నేను బాధపడుతున్నాను. తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మీరు ఏం చెప్తారు? నాకు రాజకీయంగా భవిష్యత్తు నాకేం ఊహలు లేవు, ఆశలు లేవండి. కాకపోతే ఆశ్రయించిన పార్టీలోంచి వ్యక్తి ఒక్కసారి స్థానిక శాసనసభ్యుడు అయ్యుంటే మేము ఈ గ్రామానికి ఇంకా మంచి చేయొచ్చు అనే ఉద్దేశం మాకు బలంగా ఒక కోరిక, ఆశ. అది 2019లో తీర్చుకున్నాం. సాధ్యమైనంత మేరకు మేము ఈ గ్రామానికి వృద్ధి కోసం నిధులు తెచ్చాము. మరి నేను అనుకున్న వ్యక్తి శాసనసభ్యులైనందువల్ల వారి ద్వారా ఈ గ్రామంలో పార్టీకి సంబంధం లేకుండా నా ఇంటికి వచ్చిన అడిగిన వాళ్ళందరికీ చేశాను. నేను అడిగితే ఆయన చేయలేదు, పార్టీ భేదం ఉండేని మాట ఇంతవరకు నేను ఎప్పుడు అనిపించుకోలేదు. అంటే 2019 అని అంటున్నారు, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులైనా? అవునండి, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు. అయితే ఇక్కడ నాకు చిన్న ప్రశ్న అండి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాంధీ భవన్ లో ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న మీరు, అవును, ఆ లెగసీని అట్లా కొనసాగిస్తున్న మీరు, ఆ సిచ్యువేషన్ లో వైసీపీ పార్టీ మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు అని అంటే మీరేం చెప్తారు? ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నండూరు గ్రామానికి వచ్చి మిమ్మల్ని ప్రత్యేకంగా కలిసిన సిచ్యువేషన్స్ కొన్ని మేము చూసాం. అవును. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న మీరు, అట్లాంటి స్థాయిలో ఉన్న మీకు వైసీపీ మీకు తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు అని అంటే మీరేం చెప్తారు? అంటే మీరు ఇందాక ఒక ప్రశ్న ఆధ్యాత్మికంగా కూడా అడిగారు. అవును, మీ పీఠానికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. అక్కడ ఎలా అయితే ప్రవర్తించామో ఇక్కడ కూడా అలాగే ప్రవర్తించాం. గుర్తింపు అవసరం లేదు, పని చేసుకుంటూ పోదాం, మంచి జరిగితే చాలని ఉద్దేశం ఎక్కడైనా సరే. అయితే మీరు అన్నది వాస్తవం. నేను డి శ్రీనివాస్ గారు, నాకు ఈ చిన్న గ్రామంలో ఉండి నేను ఇవాళ మళ్ళా కాంగ్రెస్లో వచ్చిన కేకే గారితో పరిచయం ఉంది నాకు, గులాం నబీ ఆజాద్ గారితో పరిచయం ఉంది నాకు. చాలా గొప్పగా చెప్పగలను, పెద్ద స్థాయిలో నేను పరిచయాలు పెంచుకున్నానని. ఉత్తమ సర్పంచ్గా రాజశేఖర రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నాను. నేను సగర్వంగా చెప్పుకోవచ్చు. మేము ఇక్కడ ఒక మండల పరిషత్ మీటింగ్ అంటే
స్థానిక శాసనసభ్యులు అయిన టీడీపీ శాసనసభ్యుల వారికి వీరు ఏం ప్రశ్న వేస్తారో, అంటే మాది చదువుకున్న వాళ్ళే సర్పంచులుగా నా నా తరంలో అయ్యారు. కేవలం మేము అడిగే ప్రశ్న రూల్ ప్రకారమే ఉండేది, అవుట్ ఆఫ్ రూలు, అవుట్ ఆఫ్ ఇర్రెస్పెక్ట్ ఉండేది కాదు. మరి దానికి సమాధానం చెప్పాలంటే రాజకీయాల్లో రూల్ ప్రకారం అంటే చాలా కష్టమే. అంతగా మంచి పేరు తెచ్చుకున్నాను నేను, ఎక్కడ వైలెంట్ చేయలేదు నేను. కానీ దాని తర్వాత మరి కుల ప్రాధాన్యత లేని రాజకీయం కదా ఇవాళ. అంటే బ్రాహ్మణ కులానికి ప్రాతినిధ్యం లేనిది, ప్రాధాన్యత లేని రాజకీయం, కులం మీద నడిచే రాజకీయం అయినా మరి నాకుండే ప్రాధాన్యత నాకు గుర్తే. కానీ గ్రామ వృద్ధి విషయంలో వెనుకంజ వేసే ప్రశ్నే లేదు దాంట్లో. ఆ తర్వాత మీరు అన్నమాట వాస్తవమే, నాకు అంత గుర్తింపు ఉందా అంటే లేదని చెప్పచ్చు, కానీ అసంతృప్తి ఉందా అంటే లేదని చెప్పాలి. అంటే ఒకటి సార్, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన నేపథ్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆ పదవిని మీరు త్యాగం చేయాల్సి వచ్చినది అని మాకు ఒక సర్వే ద్వారా తెలిసిన విషయం. అది మీరు ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చిందా, లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా? అసలు మీరు ఆశించారా? అంటే ఆశించిన మాట వాస్తవమేనండి. కాకపోతే ఇప్పుడు అన్నట్లుగా కుల ప్రాధాన్యత, వారికి కావాల్సింది ఎక్కువ కులం ఏది ఉంటే దాని ఓట్లు కావాలి. నేనంటే మరి పార్టీని దాటి, పార్టీ లైన్ దాటి లాయల్టీ మిస్ అవ్వను. ఈ శర్మ ఎక్కడికి పోతాడు మన మాట వెనక అనే వారికి భావన ఉండొచ్చు. అంటే మన ఇంట్లో వ్యక్తి కదా అనే భావన ఉండుండొచ్చేమో, కాదులే అని చెప్పడం జరిగింది. వాస్తవంగా నా టైంలో నేను నా ద్వారా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్లు ఇప్పించాను, యూత్ కాంగ్రెస్ జిల్లా నెంబర్లు మా ఊరికి ఇప్పించాను, మరి బీసీసీఎల్ జిల్లా నెంబర్స్ ఇప్పించాను ఈ ఊళ్ళో, మార్కెట్ యార్డు కమిటీ నెంబర్స్ ఇప్పించాను ఒక ఇద్దరికి, తర్వాత మహిళా నెంబర్షిప్ ఇప్పించాను, జిల్లా మెంబర్షిప్ ఈ ఊళ్ళో అలా నీటి సంఘాల ప్రెసిడెంట్ చేశాను. ఇప్పటి వరకు నేను ఈ 25 ఏళ్లలో ఒక నాది మినహాయించి 4 సార్లు సర్పంచి నేను చెప్పిన వాళ్ళే గెలిచారు, ఒక్కసారి మినహాయించి ఎంపీటీసీలు అంటే నేను చెప్పిన వాళ్ళే గెలిచారు. సో గ్రామం నన్ను గౌరవిస్తూనే ఉంది, గౌరవించకపోవడం ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? అంటే నేను కేవలం గ్రామం నుంచే బయలుదేరాను కదా. అవును, మీరు గ్రామం నుంచే బయలుదేరారు. గ్రామంలో మీకున్న పేరు అది చిరస్థాయిలోనే ఉంటుంది, అది వేరే విషయం. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పార్టీలో మీకు సముచిత స్థానం లభించలేదన్న మాటకి మీరు ఏకీభవిస్తున్నారా? నేను తృప్తిగానే ఉన్నానండి. నేను ఇప్పటి వరకు తృప్తిగానే ఉన్నా, అసంతృప్తి లేదు. ఇవ్వకపోవటం అక్కడున్న సమస్యలు బట్టి ఉంటుంది. నేను ఒక గ్రామంలో ఉండే ఒక 4000 ఓటర్లనే నేను సముదాయించడం కష్టమైనప్పుడు, మరి అంత నియోజకవర్గాన్ని చూస్తూ చాలా కులాల్ని భవిష్యత్తులో ఓటు బ్యాంకును చూసుకునే పరిస్థితుల్లో నాకు రాకపోయి ఉండొచ్చేమో. నేను అన్నట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రప్పుడు గుంటూరు జిల్లా ఇక్కడి నుంచే మొదలవుతుంది. నేను జన సమీకరణ చేశానా, ఖర్చు పెట్టానా, అది నాకు సంబంధించిన అంశం, నాకు సంబంధించిన ఇష్టం. ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి చేశాను. వారిని కలవటం నాకు సంతోషమే. అట్లని నన్ను ఆ స్థాయిలో నన్ను పిలుస్తారా అంటే ఎందుకు పిలుస్తారు? నేను చాలా చిన్న గ్రామంలో ఉన్నవాడిని కదా. కానీ మరి నన్ను గుర్తించి అప్పుడున్న స్థానిక సభ్యులకు సంబంధించిన పోటీ చేసిన వారు, మరి నువ్వు నీ ప్రయత్నం చేసుకో అని చెప్పి నా కోసం గంట ఆపికరా. అంతకుముందు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు ప్రతి గ్రామంలో వెళ్ళి విగ్రహాల ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. అవును, నేను పార్టీ లైన్ ఎందుకని మాట్లాడానంటే అప్పటికి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కానీ నన్ను ఫోర్స్ చేసి మరి ఆయన వస్తున్నాడు నండూరు గ్రామానికి, ప్రోగ్రాం ఉంది, మరి నువ్వు జాగ్రత్తగా గ్యాదర్ చేయంటే నేను వ్యక్తిగా కనపడలేదు, కానీ వారికి ఇవ్వాల్సిన గౌరవం ఈ గ్రామంలో ఇప్పించాను నేను. అప్పటికి ఆయన పార్టీ పెట్టలా, రిజైన్ చేశాడు. కాకపోతే ఓకే, అంటే నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉండే అభిమానం, మరి బ్లడ్ కాంగ్రెస్ బ్లడ్ లోంచి బయటకు వచ్చిన బ్లడ్ కాబట్టి, అప్పుడు మా పూర్వీకులు కూడా కాంగ్రెస్ వారే, మాకు ఎంత లేదన్నా కాంగ్రెస్ బ్లడ్ మాది. ఆ బ్లడ్ కొద్ది మరి నేను లేను, ఎందుకంటే నేను పార్టీలో ఉండగా ఆయనకి నేను పార్టీ రిజైన్ చేయకుండా వెళ్ళకూడదు, నైతికత మిస్ అవుతుందని నేను వేరే చోటకి వెళ్ళిపోయి ఈ గ్రామంలో వారి గౌరవాన్ని వారికి ఇప్పించాను. బాగా జన సమీకరణ చేశాను.
వారు గౌరవించాము, వారు సంతోషంగా ఈ గ్రామం నుంచి వెళ్ళేటట్లుగా చేశాను నేను. కాబట్టి నేను అనేది ఏంటంటే పదవి వచ్చిందా లేదా నాకు అనవసరం, ఇప్పటికి కూడా ఆశపడతలా. ఇంకా నేను కష్టపడితే పదవి రావచ్చేమో, కానీ కొన్ని సందర్భాల్లో మరి నాకున్న కులం, ఎందుకంటే నేను బ్రాహ్మణి కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టచ్చేమో. కానీ చాలా సందర్భాల్లో నా కులం నన్ను వృద్ధిలోకి తెచ్చింది, మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చింది. కాబట్టి నేను రుణపడే ఉంటాను నా కులం యొక్క పేరుకి. రాజకీయంగా తటస్థంగా ఉన్న మీరు రీసెంట్ గా ఒక పెద్ద ఆయన మీ దగ్గరకు వచ్చి, అంటే కొంతమంది తటస్థంగా ఉన్న మీ పరిస్థితిని చూసి ఈ పార్టీలో కాదు ఈ పార్టీలోకి రా అని అడిగే ప్రక్రియలో, ఆ సిచ్యువేషన్ లో నేను ఈ పార్టీలోనే ఉంటాను, నా అంటే ఒక పెద్ద మాట అన్నారు, ఆ జెండా కప్పుకొని నన్ను తీసుకెళ్ళాలి అన్నారు. ఎందుకు మీకు వైసీపీ అన్న, రాజశేఖర రెడ్డి గారు ఆ పరంపర అన్న మీకు ఎందుకు అంత మక్కువ ఏర్పడింది అని అంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి, గ్రామం కన్నతల్లితో సమానం. ప్రతి ఒక్క కొంత వయసుకు వచ్చిన పెద్దవాడు ఈ గ్రామంలోనే చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఈ మట్టిలోనే కలిసిపోవాలని కోరుకుంటాడు. వాడికి సంతోషం, ఎందుకంటే అందరికి వచ్చే మరణమే. గ్రామం కన్నతల్లితో సమానం కాబట్టి ఆ కన్నతల్లి ఒడిలోనే ఉండిపోవాలని కోరుకుంటాడు. అలాగే పార్టీ కన్నతల్లితో సమానం భావించేవాడిని నేను కూడా. మాటికి పార్టీలు మార్చి, జెండాలు మార్చి, వ్యక్తి విలువను ప్రతిష్టని భగ్నం చేసుకొని నాకు అది ఇష్టం లేదు. అందుకని నేనేమంటానంటే నా వలనైనంత నేను చేసుకుంటూ పోతా. నాకు ఇవాళ కూడా గ్రామంలో కానీ బయట కానీ ఇతర పార్టీలో చాలా మంచి మిత్రులు ఉన్నారు. మరి నా పార్టీ అధికారంలో లేనప్పుడు మరి నేను సౌఖ్యంగా లేనా అంటే ఉన్నాను నేను. అందరూ చెడ్డవాళ్ళు లేరుగా, దీంట్లో అందరూ మంచివాళ్ళు లేనట్లే, దాంట్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా ఈ గ్రామంలో మంచి జరిగింది. ఈ గ్రామంలో ఉండే ఇతర పార్టీ నాయకులు కూడా నాతో చాలా బాగా ఉంటారు. అలాంటప్పుడు నేను పార్టీలో మారి నేనేం చేయగలుగుతాను? ఒక పార్టీలో ఉన్నాను అనుకోండి, ఆ అమ్మతనం వేరుగా ఉంటుందిగా. అందుకని ఆ పార్టీ కన్నతల్లి అంటే ఒకటే ఉంటుంది కదా, ఇద్దరు ముగ్గురు ఉండరు కదా. సో ఇదొక్కటే మీ ప్రశ్నగా నా సమాధానం. ఒక జనరల్ క్వశ్చన్ సార్, 2024 ఎలక్షన్లో పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోవటానికి గల కారణం ఏది అంటే మీరేం చెప్తారు? అంటే క్యాడర్ సరిగ్గా లేకపోవటమా, లేకపోతే కొత్త అభ్యర్థిని ప్రవేశపెట్టడమా? ఈ కొత్త అభ్యర్థిని ప్రకటించడం ఈ పొన్నూరు నియోజకవర్గానికి ఎప్పటి నుంచో ఆనవాయితీనండి. అది మా దురదృష్టం. అట్లా అభ్యర్థులు మారటం రావటం అనేది. సరే, కొత్త అభ్యర్థి వచ్చాడు, ఏ అభ్యర్థి అధిష్టానం పంపిస్తే ఆ అభ్యర్థి మాకు తండ్రి లాంటి వాడు. క్యాండిడేచర్ అనేది మాకు ముఖ్యం కాదు, క్యాండిడేట్ని పంపించిన అధిష్టానమే మాకు ముఖ్యం. వెళ్ళిపోయిన వ్యక్తి మీద మాకు కోపం లేదు, ఈయన మీద ప్రేమ లేదు. మా ధర్మం మేము చేసుకుంటూ పోవటమే. కానీ రాజకీయ పరిస్థితుల్లో వెళ్ళిపోయిన వ్యక్తి మీద ఈ నియోజకవర్గంలో చాలా అసంతృప్తి ఉంది, వర్గాలు చాలా ఉన్నాయి. నేను అట్లానే ఆయనకి అసంతృప్తి వ్యక్తిగా లేను. నేను అసంతృప్తి అయిన వ్యక్తులతో కూడా నేను చాలా బాగున్నాను. కానీ వాళ్ళని దగ్గర చేసుకోవడంలో కానీ, ఎక్కడ అసంతృప్తి ఉంది దాన్ని ఆయన వెనకాల ఇంకొక గ్రూపు ఉండి ఆ గ్రూపు దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళటంలో కానీ, మరి అసలు ఎక్కడ ఏదవుతున్నది అని తెలుసుకోవడంలో కానీ ఆ క్యాండిడేచర్ విఫలమయ్యాడని ఖచ్చితంగా చెప్పచ్చు. క్యాండిడేచర్ మీద నాకు కోపం లేదు, ప్రేమ లేదు. 2024లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఫలితాల్లో ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది పార్టీకి సంబంధించి? ఎప్పుడైనా సరేనండి, 2019 గెలిచిన తర్వాత ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందో, జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థ అంటే ఆలోచన మంచిదే, కానీ ఆచరణలో కొన్ని తప్పులు ఉన్నాయి. ప్రాక్టికాలిటీ, గ్రౌండ్ రియాలిటీ, దానివల్ల జరిగిన డ్యామేజ్ ఏంటంటే దిగువ స్థాయి క్యాండిడేచర్ అంటే దిగువ స్థాయి కార్యకర్త నాయకుడికి, ఎమ్మెల్యేకి సీఎంకి మధ్య ర్యాప్ పోయింది.
అసలు డైరెక్ట్ గా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకుడు గ్రామంలో ఉనికి ఉండాలంటే అర్థం ఏంటి? ఈయన వల్ల అవుతుంది అనుకుంటే నా దగ్గరకు వచ్చేది. వాడు డైరెక్ట్ గా వాలంటీర్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల నా దగ్గరికి ఎందుకు వస్తాడు? సో ఆ వాలంటీర్ అనేవాడు మరి అన్ని ఓట్లు మొబైలైజ్ చేయగలుగుతాడా? పోలింగ్ చేయించగలుగుతాడా? పోల్ మేనేజ్మెంట్ చేయగలుగుతాడా? అంటే చేయించలేడు. వాడు అక్కడే వచ్చింది లోపం అంతా. సో దీంట్లో పాటు కొన్ని బెనిఫిట్స్, ఈ ప్రాంత వాసులకి ఈ రాజధాని యొక్క అసంతృప్తి, పబ్లిక్ గా కనపడే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటం, ఇలాంటివన్నీ ఆ గవర్నమెంట్ పోవడానికి కారణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే? ఇంతకు ముందు ఎలా ఉన్నానో రేపు కూడా అంతే. పార్టీ పరంగా కూడా అంతే, తటస్థంగా ఉండబోతున్నారా? అంతే. ఐఎమ్ లాయల్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ, జస్ట్ లాయల్ ఆఫ్. ఐఎమ్ నాట్ ఏ క్యాండిడేచర్. నేను క్యాండిడేచర్ని కాదు, గ్రామ పెద్దని. నాకు నచ్చిన వ్యక్తి లేదా నన్ను ఆశ్రయించిన వ్యక్తి, వీడు మంచివాడు నేను భావించిన వ్యక్తి ఉంటే గ్రామ వృద్ధి కోసం నేను ఒక చేయూత చేస్తా. అంతేకాని నేను ప్రత్యక్ష రాజకీయాల్లో అయితే ఉండను. నాకు నా తండ్రి ఇచ్చిన ఆ వృత్తిపరమైందే నాకు ఇష్టం. నేను దాంట్లోనే కొనసాగడం నా అదృష్టం కూడా. అది నాకు రాజకీయాలు నాకు పెద్ద సంబంధం లేదు. ఆ రోజు ప్రత్యక్షంగా గెలిచాను కాబట్టి రాజకీయాల్లో ఉన్నా, అంతే. చాలా ధన్యవాదాలు సార్, మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. సంతోషం. ఇదండి ఈ వారం బ్రహ్మశ్రీ వల్లూరి శ్రీనివాస్ శర్మ గారితో మన ఈ కార్యక్రమం. వచ్చే వారం మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు.